అలా వస్తుంది, ఏం కాదు. మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి, ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తేనే అది తగ్గుతుంది, లేదంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది, నువ్వు ఫీడింగ్ మానేస్తే ట్యాబ్లెట్స్ ఇస్తామన్నారు. కానీ నాకు ప్రేయర్ ఆయిల్ యూజ్ చేయాలని ఉంది, కానీ నేను అది వాడితే అది నేను సౌందర్యం గురించి వాడుతున్నట్టుగా ఉంటుందేమో, అట్లా దేవునికి ఇష్టం ఉంటుంది కదా, నేను అట్లా వాడను అనేసి అనుకుంటున్నా. మళ్ళీ నాకు అది అనిపిస్తుంది, కానీ నేను వాడలేదు. మళ్ళీ మా బాబు బర్త్డేకి మా అత్తయ్య వాళ్ళు అందరూ వస్తే ఏమైంది అట్లా అయిపోయింది ఫేస్, అందరూ అందరూ ఏమైందని అడుగుతున్నారు, ఏదైనా హెల్త్ ఇష్యూ అయింది అని అడుగుతున్నారు. మా అత్తయ్య సజెస్ట్ చేసింది, ఏం కాదు ప్రేయర్ ఆయిల్ పెట్టు, అది నీకు ఏదో వేరే జబ్బుల అదే ఏదో హెల్త్ ఇష్యూ లాగా వచ్చింది కదా, నువ్వు సౌందర్యం గురించి ఏం వాడట్లేదు, ఏం కాదు వాడు అని చెప్పింది మా అత్తయ్య. అప్పుడు ఇంకా నేను అసలు పెయిన్ ఎట్లా అంటే తట్టుకోలేకపోతున్నా, చాలా పెయిన్గా, ఎక్కడైనా టచ్ చేస్తే పెయిన్ వస్తుంది, అట్లాగా ఉండే. ఇంకా సరే మా అత్తయ్య కూడా చెప్పింది కదా వాడదాము అనేసి నేను ఓన్లీ ప్రేయర్ ఆయిలే నాకు ఫేస్ మొత్తం పెట్టుకున్నాను. ఆ పెయిన్ ఎక్కడెక్కడ ఉందో ఫేస్ మొత్తం పెట్టుకుంటే ఏంటంటే ఇంకా నాకు ఆ నొప్పి రావట్లేదు, నొప్పి తెలియట్లేదు. అట్లనే 20 daysలో పింపుల్స్ అట్లా గడ్డలాగా అవన్నీ తగ్గిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళలేదు, నాకు మొత్తం మానిపోయింది, ఇంకా జస్ట్ అట్లా మచ్చలు ఉన్నాయి అంతే, అది కూడా తగ్గిపోతుంది. ఇంకా నాకు హాస్పిటల్కి వెళ్ళాలని కూడా అనిపించలేదు, నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను, అసలు దాని రిజల్ట్ లేదు, ఇంకా ఎక్కువైంది. లేదు బ్రదర్, ఇంకా ఎక్కువైంది ప్రేయర్ ఆయిల్. ఇప్పటికి ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. చప్పట్లు కొడుతూ దేవుడి కనపరచండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. సర్వరోగ నివారణ ఎందుకన్నామండి? ఆల్ ప్రాబ్లమ్స్. నీకు విశ్వాసం ఉంటే ఎంత పెద్ద అనారోగ్యమైనా కానీ దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మా బాబు అయితే బ్రదర్ వాడికి కడుపున ప్లేస్ నా ఏమమ్మీ బి అవుతుంది, ప్రేయర్ ఆయిల్ పెట్టు, ఏసయ్య ఆయిల్ పెట్టు అని అంటాడు. చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరచండి. సర్వరోగ నివారణ అంటే సర్వరోగ నివారణ. చూడండి, ఈ బిడ్డకి ఇదంతా మొత్తము అంతా యాక్చువల్గా ఒక 2 వారాల కింద వచ్చినప్పుడు కూడా చాలా భయంకరంగా ఉండే. నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను అడిగాను. కానీ ఏంటంటే ప్రేయర్ ఆయిల్ రాసుకోమని దేవుడు స్వస్థపరచాడు. చూసారా ప్రేయర్ ఆయిల్ ఎంత పవర్ఫుల్. నేను నమ్మాను, విశ్వసించాను. చూడండి, ఇది పెట్టుకుంటే యాక్చువల్గా కొబ్బరిలో పెట్టుకుంటే నల్లగైంది. అవునా? అవునా? చూడండి, పెట్టుకుంటే తెల్లగా ఉండేది. ఇది దేవుని శక్తి కాకపోతే చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. చూడండి, ఈ కూడా కంప్లీట్ గా తగ్గిపోయింది అది. అసలు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక.